ఈరోజు మనం చూడబోయేది తెలుగువారి పెళ్ళిళ్ళలో చేసే బెండకాయ జీడిపప్పు కూర. అందుకు ముందుగా బాండీలో నూనె వేసి ఒక 50 గ్రాముల జీడిపప్పు వేయించుకుని అట్టి పెట్టుకోవాలి. అవి ఎర్రగా వచ్చేంత వరకు నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. 2 స్పూన్స్ నూనె వేయాలి. నూనె కొద్దిగా మరిగినాక అందులో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేయాలి. అది కొంచెం వేగినాక తర్వాత ఇంకొక 1/2 స్పూను ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత సన్నగా తరుక్కున్న లేత బెండకాయ ముక్కలు వేయాలి. అవి కలయదీస్తూ ఉండాలి. ఈ బెండకాయలు వేగుతుండగా కొబ్బరి ముక్కలు కోసి మిక్సీ పట్టుకుని అట్టి పెట్టుకోవాలి. తగ్గిస్తూ పెంచుతూ ఉండాలి. కొబ్బరి సన్నగా తురుముకోవాలి. కొబ్బరి గుజ్జు మళ్ళీ కడాయి పెట్టి తురుముకున్న కొబ్బరి సన్నగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికిన బెండకాయల్లోకి ఆ కొబ్బరి తురుము వేసి కలపాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలపాలి. కొంచెం సేపు తిప్పాక చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేయాలి. ఈ మిశ్రమం బాగా కలిపాక అందులో ముందుగా వేయించి అట్టి పెట్టుకున్న జీడిపప్పు వేసి బాగా కలపాలి. వేడివేడిగా వేసుకుంటే చాలా బాగుంది. రుచికరమైన బెండకాయ జీడిపప్పు కూర రెడీ.